హాయ్ ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే మేము షార్‌కి వెళ్తున్నాం. అంటే శ్రీహరికోట అన్నమాట. అక్కడ సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రము. చూస్తున్నారా? అదొచ్చేసి పులికాట్ లేక్. మిడిల్‌లో రోడ్ ఉంటది. 2 సైడ్స్ అంతా ఒక 10-15 కిలోమీటర్స్ వాటర్‌తో ఉంటది. ఈ వర్షాలకి వాటర్ ఇంకా చాలా పైకొచ్చున్నాయి. చూడండి ఫ్రెండ్స్. ఇది వింటర్ సీజన్ కాబట్టి ఇక్కడ నీళ్ల దగ్గర ఒక్కొక్క దగ్గర ఒక్కో రకం పక్షులు వచ్చి ఉంటాయి. చూస్తున్నారా ఫ్రెండ్స్? అవి వన్ టైప్ ఆఫ్ కొంగలన్నమాట. చూడండి మేము వీడియో తీస్తున్నామని లోపలికి పరిగెత్తాయి మమ్మల్ని చూడగానే. ఇక్కడ వెరైటీ పక్షులన్నీ ఉంటాయి. వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. మా అక్క వాళ్ళను మేము తీసుకెళ్ళామని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అక్కడ వెదర్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. చూస్తున్నారా మీరు అక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ఆ వాటర్ మీద వచ్చే గాలికైతే మేము అక్కడైతే నుంచోలేకపోయాము. చాలా ఎంజాయ్ చేసాము. మా చెల్లి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎంజాయ్ చేస్తుందో. వసుకి వాటర్ అంటే చాలా ఇష్టం. ఇలాంటి ప్లేసెస్ అంటే పిక్స్ కి చాలా బాగా వస్తుందని తనకి చాలా ఇష్టం. నేను వసు అయితే పిక్స్ దిగడానికి ప్లేస్ సెట్ చేసుకున్నాం అన్నమాట. చూడండి ఎలా దిగుతున్నాము. మా బావ, మా హస్బెండ్, మా మావయ్య కొడుకు వీళ్ళ ముగ్గురికి అయితే మా ముగ్గురిని ఫోటోలు తీయడమే సరిపోయింది ఎంజాయ్ చేయడం కంటే. ఇక్కడ ఈ సీజన్ లో నేలపట్టు అనే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడైతే రేపు 10, 11, 12 ఫ్లైమింగ్ ఫెస్టివల్ అని జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో విదేశాల నుంచి కూడా ఆ పక్షుల్ని చూడడానికి వస్తూ ఉంటారు. బట్ మా వాళ్ళైతే ముందే వచ్చేసారు. కాబట్టి వాళ్ళని నేను తీసుకెళ్ళలేము. చూస్తున్నారు ఫ్రెండ్స్, అదే సతీష్ ధవాన్ అంతరిక్ష కేంద్రము శ్రీహరికోట. అదే మన అబ్దుల్ కలాం గారు ఇక్కడే రాకెట్ ని ఇంప్లిమెంట్ చేసింది. వీళ్ళైతే మాకు ముందు వస్తున్నామని చెప్పలేదు. లేదంటే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర టికెట్ తీసుకొని లోపలికి తీసుకెళ్లే వాళ్ళని, మా అక్క వాళ్ళని. మేమైతే తిరిగి వచ్చేటప్పుడు మా అక్క చేపలైతే కావాలనింది. చేపలు తీసుకోవడానికి వెళ్ళాం మార్కెట్ లోకి. అవైతే తుని చేపలంట ఫ్రెండ్స్, నాకు తెలీదు. ఆమైతే ఎంత ఈజీగా తీసేస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఒక 2 మినిట్స్ లో చేపలన్నీ క్లీన్ చేసి ఇచ్చేసింది మాకు. అవి కిలోకొచ్చి మాకు 3 చేపలే వచ్చాయి. అయితే అక్కడ ఆమె చెప్తుంది క్లీన్ చేసామా ఈ చేపలు చాలా టేస్టీగా ఉంటాయని. ఇంటికొచ్చాము మేము. మా అక్క అయితే చేపల కర్రీ రెడీ చేస్తుంది ఎమ్మీగా. ఫైనల్లీ చేపల కర్రీ అయితే రెడీ. చూడండి ప్లేట్‌లో సర్వ్ చేసుకుంటున్నాం. కర్రీ అయితే చూడడానికి అంత సూపర్ గా ఉంది. తినేటప్పుడు మాత్రం ఇంకా చాలా సూపర్ గా ఉంది. మా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.